హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు. నేను మీ యాంకర్ శరత్. సో గీతా ఆర్ట్స్ నుంచి అల్లు అరవింద్ గారు సమర్పిస్తున్న ఇంకొక మూవీ అండ్ November 7th థియేటర్స్లోకి రాబోతున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమా గురించి మనతో పాటు దీక్షిత్ గారు ఉన్నారు. చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నారు అండ్ ఇప్పుడు సినిమా గురించి. అండ్ November 7th కాబట్టి ఇంకొన్ని డేస్లో థియేటర్స్లోకి రాబోతుంది. అండ్ డెఫినెట్లీ మీరు ఒక మంచి క్లాసిక్ లవ్ స్టోరీని డెఫినెట్లీ విత్ బ్యూటిఫుల్ రైటింగ్తో మీరు ఎంజాయ్ చేయబోతున్నారు. డెఫినెట్లీ నేను గ్యారంటీ. అండ్ దీక్షిత్ గారు హాయ్. ಹಲೋ ಅಂడి. ಹೇಗಿದ್ದೀರಾ? ನಾನು ಆರಾಮ್. ನೀವು ಹೇಗಿದ್ದೀರಿ? ಹೇಗಿದ್ದೀನಿ. ಹೇಗಿದ್ದೀರಿ? యా సో వెరీ హ్యాపీ టు సీ యూ. అండ్ ఏంటి ది గర్ల్ ఫ్రెండ్? ది గర్ల్ ఫ్రెండ్ ఇస్ సినిమా అండి. ఇట్స్ వెరీ వేరే రకంగా ఉన్న సినిమా. మీరు ట్రైలర్ చూస్తే మీరు చెప్పాలి ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది ట్రైలర్ చూసిన తర్వాత, సాంగ్స్ చూసిన తర్వాత. హార్ట్ టచింగ్ ఫిల్మ్ రాబోతుంది. పీపుల్ విల్ బి ఎమోషనల్ అని అనిపిస్తుంది నాకు. ఖచ్చితంగా ఫర్ షూర్. మీకు ఫస్ట్ అంటే ఈ స్క్రిప్ట్ నెరేట్ చేసినప్పుడు మీకున్న ఆ ఐడియా ఆయన చెప్పినప్పుడు నెరేట్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది ఇన్ యువర్ మైండ్? అంటే చాలా ఫస్ట్ టైం నాకు కాల్ వచ్చినప్పుడు నేను స్క్రిప్ట్ చదివిన తర్వాత నాకు ఐ టుక్ ఫ్యూ అవర్స్ స్క్రిప్ట్ నుంచి బయట రావడానికి. చాలా ఆలోచించాను క్యారెక్టర్ గురించి, సినిమా గురించి. అంటే సినిమా ఇది నేను చదివినప్పుడే ఇలాంటి ఇంపాక్ట్లు ఇస్తున్నాయి, రేపు ఇది స్క్రీన్ మీద వచ్చిన తర్వాత ఆడియన్స్కి ఎలాంటి ఇంపాక్ట్ ఇవ్వచ్చు ఈ సినిమా అని ఆలోచించాను. అండ్ నేను చేయాలా చేయకూడదా, నాకున్న లైనప్స్లో ఇది ఓకేనా, చేయొచ్చా అని కూడా ఒక్కసారి ఆ థాట్ కూడా వచ్చింది. బట్ ఎక్కడో గట్టిగా అనిపించింది ఏంటంటే లేదు, ఇలాంటి సినిమాలో నేను పార్ట్ అవ్వాలి, ఇలాంటి సినిమా బయటకు రావాలి, ఇలాంటి కథలు బయటకు రావాలి. అండ్ ఇఫ్ ఐ బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ దెన్ ఇట్ విల్ బి గుడ్ అని అనిపించింది. ఐ వాంటెడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. మీకు నెరేట్ చేసే టైంకే రష్మిక గారు దీంట్లో హీరోయిన్ అని అవును, తెలుసు. అప్పటికే యా అప్పుడు అంటే మీ మైండ్లో ఏముంది అంటే షీఈస్ డూయింగ్ కంటిన్యూస్లీ అండ్ మీరు కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ దసరా అవ్వచ్చు, దియా అవ్వచ్చు, ఇలా చాలా మంచి మంచి ఫిల్మ్స్ చేసుకుంటూ వస్తున్నారు. మీకు అప్పుడు ఎలా ఉండింది అంటే ఎలా చేస్తాం అంటే ఫస్ట్ నేను అడిగానండి, రష్మిక గారు హీరోయిన్ అన్నప్పుడు నేనేం చేయాలని అడిగాను. నేనేం చేయాలి, ఏ క్యారెక్టర్ చూస్తున్నారు నన్ను అని అడిగాను నేను. బట్ వెన్ దే సెడ్ దిస్ ఈస్ దే ఆర్ లుకింగ్ ఫర్ అ మెయిన్ లీడ్ అన్నప్పుడు నాకు వై అని అనిపించింది ఫస్ట్. బట్ తర్వాత స్క్రిప్ట్ చదివిన తర్వాత స్క్రిప్ట్లో కొంచెం డెప్త్గా వెళ్ళినప్పుడు ఓకే, రాహుల్ సర్ ఈస్ సీయింగ్ అన్ యాక్టర్ ఇన్ మీ అండ్ హీ థింగ్స్ దట్ ఐ కెన్ పుల్ దిస్ క్యారెక్టర్ అని అనిపించింది ఆయనకి. సో దట్ ఈస్ వై మీ అని అన్నారు. సో అక్కడి నుంచి వర్క్ స్టార్ట్ అయ్యిందండి. అంటే క్యారెక్టర్కి వర్క్ చేయడం, క్యారెక్టర్ కొంచెం లేయర్తో వర్క్ చేయడం అండ్ ఆల్సో ఓవరాల్ ఆ సీన్ మీద వర్క్ చేయడం, పనులు స్టార్ట్ అయింది. రాహుల్ గారు మీకు అంటే స్క్రిప్ట్ గురించి నెరేట్ చేసేటప్పుడు అంటే ఒక 2 టిపికల్ లవ్ స్టోరీస్ కూడా ఉన్నాయి దీంట్లో. సో ఆ లవ్ స్టోరీస్ బ్లెండ్ చేస్తూ మీరు యాక్ట్ చేయాలి. లైక్ పెయిన్ ఉంది, ఎమోషన్, ఎవ్రీథింగ్ కూడా దీంట్లో ఉంది. సో మీకు చెప్పినప్పుడు యూ వెంట్ ఇన్ టు దట్ క్యారెక్టరా ఫస్ట్ స్క్రిప్ట్ విన్నప్పుడు? అంటే టిపికల్ లవ్ స్టోరీస్ ఉండదండి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఫిల్మ్. పర్స్పెక్టివ్ వేరే రకంగా ఉంటుంది అండ్ మీకు అర్థం చేసుకోవడానికి కొంచెం యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ అనమాట. ఇన్వెస్ట్ అంటే యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ లైక్ కమ్ సిట్ అండ్ ఆల్సో టు గెట్ ఇన్ టు ద క్యారెక్టర్స్. మీరు క్యారెక్టర్ మీకు కనెక్ట్ అయితే మాత్రం సినిమాతో మీరు వెళ్ళగలరు. సో ఐ థింక్ వెన్ హీ స్టార్టెడ్ హీ డి నరేట్ మీ ద స్టోరీ. నరేట్ చేయలేదు, స్క్రిప్ట్ పంపేశారు నాకు డైరెక్ట్గా. బాగుంది స్క్రిప్ట్ పంపేసి నువ్వు చదివి నీకు ఓకే అయితే నాకు చెప్పేయని చెప్పారు. మీరు అంటే తెలుగులో పంపించారా ఇంగ్లీష్? ఇంగ్లీష్లో బేసికలీ ఇప్పటికీ నేను కొంచెం తెలుగు చదవగలను, 70% తెలుగు చదవగలను నేను. బట్ అప్పటికి కొంచెం తెలుగు చదవడం కష్టం, కానీ ఇంగ్లీష్లో పంపిస్తే ఐ రీడ్ స్క్రిప్ట్స్ ఇన్ ఇంగ్లీష్ అండి. అంటే మీరు బాగా తెలుగు చాలా బాగా మాట్లాడారు. నేను యాక్చువల్లీ వచ్చే ముందు ఆయనకి తెలుగు వచ్చా అని అడిగితే ఐ థింక్ 5 members అడిగితే 5 members చెప్పింది వెరీ వెల్, చాలా బాగా మాట్లాడుతున్నారు అసలు తెలుగులో. యూ కెన్ అసలు ఇంకా వేరే ఏం అవసరం లేదు, ఈ ప్రాపర్గా మాట్లాడుతున్నారు తెలుగు. ఎలా పర్సన్ ఎలా మాట్లాడితే అలా ఎలా నేర్చుకున్నారు మీరు అంటే తెలుగు? ఐ థింక్ అంటే వర్క్ చేస్తున్నాను, ఒక 4 years నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను. సో సెట్లో ఉన్నాను, స్క్రిప్ట్లో తెలుగులో చదువుతాను. ఐ థింక్ అలాగే నేర్చుకున్నానండి. అంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కదా, యాజ్ అన్ యాక్టర్ మీరు లాంగ్వేజ్ నేర్చుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఏదైనా ఒక క్యారెక్టర్ చేస్తున్నారంటే ఆ క్యారెక్టర్ డెప్త్ వెళ్ళాలంటే, లేకపోతే అట్లీస్ట్ డైరెక్టర్ ఏ లాంగ్వేజ్లో రాశారో స్క్రిప్ట్ని అది అలాగే అర్థం చేసుకోవడానికి మీకు లాంగ్వేజ్ వస్తే ఇంకా ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అండి. డబ్బింగ్ మీరే చెప్పారా? నేనే చెప్పాను. మీరే ఓన్గా? నేను దసరా నేను చేసిన అన్ని సినిమాకి డబ్బింగ్ నేనే చెప్పాను. సూపర్. ఐ థింక్ అదొక ఇంపార్టెంట్ థింగ్ కదా మనం చేసే క్యారెక్టర్. డెఫినెట్లీ అంటే మనం ఒక ఇంపాక్ట్ ఇవ్వాలి అని అనుకుంటాం. యాజ్ అన్ యాక్టర్ యాక్ట్ చేస్తున్నప్పుడు నేను ఇలా పర్ఫార్మెన్స్ ఇలా ఇస్తున్నాను అండ్ ఆల్సో ఈ పర్ఫార్మెన్స్కి వాయిస్ వేరియేషన్ ఇలా ఉంటే ఇలా ఉండాలి అని అనుకుంటాం. బట్ అది డబ్బింగ్ ఆర్టిస్ట్తో వెళ్ళినప్పుడు ఐఎమ్ నాట్ సేయింగ్ దే విల్ నాట్ డూ ఇట్ బెటర్. ఐ వుడ్ సే దే మైట్ నాట్ అప్రోచ్ ద క్యారెక్టర్ యాజ్ ఐ యామ్ అప్రోచింగ్. నాకు ఒక పర్సనల్ టచ్ ఉంటుంది కదా, ఏదో ఒకసారి ఏమైపోతుంది
ఆ పర్సనల్ టచ్ వెళ్ళిపోతుంది, మిస్ అయిపోతుంది, ఆ క్లోజ్నెస్ మిస్ అయిపోతుంది. సో ఐ ఆల్వేస్ ప్రిఫర్ నా క్యారెక్టర్స్కి నేనే డబ్ చేయాలి అని నాకు చాలా పోరాడతాను దానికోసం. సో సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ధీరజ్ గారు అవ్వచ్చు, విద్యా గారు అవ్వచ్చు, వీళ్ళందరూ అంటే ప్రొడక్షన్ సైడ్ నుంచి మీరు అంటే లైక్ ముందు చేస్తున్నారు, తెలుగు ఫిల్మ్స్ దసరా చేస్తున్నారు, చాలా ఫిల్మ్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఫిల్మ్కి సంబంధించి వాళ్ళతో మీ అసోసియేషన్ ఎలా ఉండేది? It's quite some time that we traveled together, right from Dheeraj sir to Rahul sir, everyone has been so, I would say, so professional అనమాట. అంటే సినిమాకి ఏం కావాలి, ఈ సినిమాకి ఏం రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఐ థింక్ దే హ్యావ్ ప్రొవైడెడ్ ఎవ్రీథింగ్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రొడక్షన్ హౌస్. బికాజ్ మనం ఒక కాలేజ్ స్టోరీ చేస్తున్నప్పుడు మీరు బయట కూర్చొని చూస్తే ఒక కాలేజ్ స్టోరీ అంత పెద్ద లొకేషన్లు ఏం లేవు, అలా అనిపించవచ్చు మీకు. కానీ వీ హ్యావ్ టు సెటప్ ద హోల్ థింగ్. కాలేజ్లో ఉండే ఒక 500 జూనియర్ ఆర్టిస్ట్ స్టూడెంట్స్ ఉండాలి, అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి. అంటే మనకి కాలేజ్ పర్మిషన్ అంత ఈజీగా దొరకదు. ఇవన్నీ చాలా ఛాలెంజెస్లు ఉంటాయి. బట్ అదన్నీ దే ప్రొవైడెడ్ ఎవ్రీథింగ్ వాట్ వీ వాంటెడ్ ఫర్ అ స్టోరీ. రిలేట్ చేసుకున్నారా కాలేజ్ స్టూడెంట్ అనగానే? మీరు కాలేజ్ డేస్లో చేసిన థింగ్స్ అవ్వచ్చు, డెఫినెట్గా అంటే ఉండేవాళ్ళం ఫ్రెండ్స్ తోటి ఇదంతా. షూర్, ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు నేను ఏ క్యారెక్టర్ చేసినా దట్ ఐ విల్ డూ ఇట్ ఫ్రమ్ వాట్ ఎవర్ ద క్యారెక్టర్స్ ఐ హ్యావ్ సీన్ ఆర్ వాట్ ఐ హ్యావ్ లిజన్డ్. అంటే నేను కొంచెం అబ్జర్వ్ చేస్తానండి. రేపు ఏదైనా అంటే రాసి పెట్టుకుంటాను, కొన్ని బాడీ లాంగ్వేజ్ ఏదైనా కొన్ని రకంగా రాసి పెట్టుకుంటాను. సో నాకు రేపైనా ఏదైనా ఒక క్యారెక్టర్ వస్తే ఆ క్యారెక్టర్కి మ్యానరిజం పెడితే బాగుంటుందని అనిపిస్తే అది పెడతాను అక్కడ, అలా అనమాట. అండ్ ఆల్సో నేను చదువుతున్నప్పుడు కొన్ని స్టోరీస్లు విన్నాను, కొన్ని స్టోరీస్లో చూశాను, లవ్ స్టోరీస్ని. సో అదన్నీ గుర్తొచ్చాయి, అదన్నీ ఒక్కొక్క ఫ్యూ సీక్వెన్సెస్ పనికి వచ్చాయి. సో హ్యావింగ్ అంటే కాలేజ్ డేస్లో అవ్వచ్చు, మనం గ్రోత్ అవుతున్న స్టేజ్లో అవ్వచ్చు, హ్యావింగ్ గర్ల్ ఫ్రెండ్ ఈజ్ అన్ అడ్వాంటేజ్ ఆర్ ఐ థింక్ ఎలా ఉంటుంది? మనం ఉండొచ్చా, లవ్లో ఉండొచ్చా? కొన్నిసార్లు రిలేషన్స్ అనేవి మీ ఇష్టం అండి, మీ లైఫ్ మీరు డిసైడ్ చేసుకోవాలి. అంటే మీకు కావాలా, మీకు వద్దా అని గర్ల్ ఫ్రెండ్. ఓకే, అంటే వాట్ కైండ్ ఆఫ్ పాత్ యు ఆర్ చూసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. కొంచెం కన్ఫ్యూజ్ స్టేజ్లో ఉంటారు కదా ఆ టైంలో. అంటే దట్స్ వాట్ ఐ కాంట్ సిట్ హియర్ అండ్ జనరలైజ్, ఓకే యూ షుడ్ హ్యావ్ అ గర్ల్ ఫ్రెండ్ దట్ ఈస్ గుడ్, నో యూ షుడెంట్ హ్యావ్ అ గర్ల్ ఫ్రెండ్ దట్ ఈస్ బ్యాడ్. నీ లైఫ్ నో, it all depends on you, because what are the path you are choosing, like where you are looking yourself after 5 years or 10 years, and do you have that person who supports you in and out. అది గర్ల్ ఫ్రెండే అవ్వాలని ఏం లేదు, గర్ల్ ఫ్రెండ్ విధంగా వస్తే బాగుంటుంది. whoever it is, some person has to be in your life who will uplift you, who will be added advantage, not like disadvantage to you. సో అలా ఉంటే ఖచ్చితంగా ఏ రిలేషన్షిప్లో ఉంటే కూడా మంచిదే. లేదు అది పుల్ చేస్తుంది, ఇట్ ఈస్ మేకింగ్ అస్ గో బ్యాక్వర్డ్స్ అంటే దెన్ ఆలోచించుకోండి మీకు ఏది కావాలి. అండ్ అగైన్ పర్లేదు, నాకు ఆ అబ్బాయి అయినా అమ్మాయి అయినా నాకు చాలా ఇంపార్టెంట్, నాకు నా కెరియర్ ఇంపార్టెంట్ అంటే వాట్ ఎవర్ కాదు అని అనిపిస్తే గుడ్, దట్ ఈస్ ఆల్సో యువర్ చాయిస్. అగైన్ యూ డోంట్ హ్యావ్ టు బి ఆల్వేస్ కెరియర్ ఫోకస్డ్, నాట్ ఎవ్రీ వన్ ఈజ్ లైక్ దట్. సో మీకేం కావాలని మీకు ఒక క్లారిటీ ఉంటే దాన్ని బట్టి మీకు గర్ల్ ఫ్రెండ్ కావాలా, బాయ్ ఫ్రెండ్ కావాలా, వద్దా మీరు ఆలోచించుకోవచ్చు. సో మీరు అంటే దియా చేసిన టైంకి తెలుగు పీపుల్ మీకు అంటే తెలుగు పీపుల్కి మీరు ఎవరు తెలియదు, బట్ అది చాలా కోవిడ్ లాక్డౌన్ టైంలో పీపుల్ అందరూ చూసి మీకు మెసేజ్ చేయడం, మీకు వచ్చిన ఆ అప్రిసియేషన్ ఇప్పటికి గుర్తుందా మీకు? ఖచ్చితంగా, డెఫినెట్గా గుర్తుంది. ఎందుకంటూ గుర్తుండదు? అంటే దట్ ఈస్ వాట్ ద బ్యూటీ ఆఫ్ బీయింగ్ ఇన్ దిస్ ఎరా ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. ఒక మంచి సినిమాలు వస్తే అది ఏ లాంగ్వేజు అదన్నీ చూడకుండా ఆ కథ నచ్చుతుంది మనకి, ఆ కథ కనెక్ట్ అవుతుంది నాకంటే ఆ యాక్టర్ లైక్ దే విల్ జస్ట్ లవ్ యూ ఫర్ వాట్ ఎవర్ యూ పర్ఫార్మ్డ్ ఆన్ స్క్రీన్, irrespective of the other things. So I think this is very good time to be in the film industry is what I feel. Before this మీరు అంటే బాగా యాక్ట్ చేసి బాగా మంచి పేరు మీకు దసరా ఫిల్మ్తో వచ్చింది. అట్ ద టైం అంటే కీర్తి సురేష్ అవ్వచ్చు, నాని అవ్వచ్చు, అంటే తెలుగులో బాగా ఎస్టాబ్లిష్ అయినప్పటికీ మీరు వాళ్ళిద్దరి మధ్యలో అసలు చాలా అంటే దాన్ని యాక్టర్ బాగా చేశారు అనే పేరు తెచ్చుకున్నారు మీరు. దానికి మీరు అంటే ఏమైనా ఛాలెంజెస్ ఏమైనా ఫేస్ చేశారా దసరా టైంలో? అలా కొంతమందికి ఏమిటంటే ఇనిషియల్ డేస్లో మనం ఇంకొక హీరోతో చేయొచ్చా, ఇలా మల్టీ స్టార్ అలా చేయొచ్చా, చాలా చాలా థింగ్స్ మైండ్లో ఉంటాయి. కానీ చేసిన తర్వాత యూ హ్యావ్ ప్రూవ్డ్ ఎంతమంది ఉన్నా ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళదే అని చెప్పి అని. సో అంత మంచి పేరు తెచ్చుకున్నారు మీరు ఆ సినిమాతో కూడా. అంటే ది క్యారెక్టర్ అలా డిజైన్ అయిందండి. అంటే ఒకటి ఏంటంటే నేను మంచిగా చేశాను, ఆల్ దట్ ఈస్ దేర్, బట్ ద క్యారెక్టర్ వాజ్ డిజైన్ లైక్ దాట్. అండ్ అక్కడ చేయడానికి నాకు స్పేస్ ఇచ్చారు కానీ చేశాను నేను. ఆ స్పేస్ లేదంటే వాట్ విల్ ఐ డూ, హౌ కెన్ ఐ డూ వాట్ ఎవర్. సో ఆ స్పేస్ ఉంది అక్కడ. ఒకటి అది. ఇంకొకటి ఏది మీ క్వశ్చన్?
అదే అంటే అది మల్టీ స్టారర్ సినిమా ఐ వుడ్ లవ్ టు డూ ఇట్ అండి. అంటే నేను అలా రిస్ట్రిక్ట్ చేయను నేను నాకు అలా బౌండరీస్ పెట్టుకోను నేను. అంటే ఒక మల్టీ స్టారర్ అయినా ఏదైనా ఫస్ట్ నాకు స్క్రిప్ట్ నచ్చాలి. దట్స్ ఆల్. ద ఓన్లీ క్రైటీరియా ఇస్ స్క్రిప్ట్ నచ్చితే నాకు అది ఎలాంటి క్యారెక్టర్ ఒక హాఫ్ అన్ అవర్ నేను వచ్చి వెళ్తానంటే కూడా నాకు పర్లేదు. కానీ ద స్క్రిప్ట్ హ్యాస్ టు బీ లైక్ దట్, ద క్యారెక్టర్ హ్యాస్ టు బీ లైక్ దట్. అప్పుడు నేను ఐఎమ్ అప్ ఫర్ ఇట్ అన్నమాట. సో మల్టీ స్టారర్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, మనం చాలా నేర్చుకుంటాం. అంటే ఒక సీనియర్ ఆర్టిస్ట్తో చేస్తున్నప్పుడు, ఒక ఎక్స్పీరియన్స్ ఆర్టిస్ట్తో చేస్తున్నప్పుడు ఆయన చూసి మనం చాలా నేర్చుకుంటున్నాం. ఐ థింక్ విల్ నాట్ గెట్ దట్ ఎనీవేర్. ఇట్ ఈస్ గుడ్ అట్లీస్ట్ టు డూ వన్ మల్టీ స్టారర్ ఫిల్మ్ ఇన్ అ ఇయర్ ఆర్ టూ. వేర్ ఐ కెన్ గో సీ సమ్ సీనియర్, ఐ కెన్ గో సీ సమ్ an amazing co-artist who has a lot of experience to learn something from them. Like that's actually good. చాలా బాగుంటుంది అది. మీరు కెరీర్ స్టార్టింగ్ ముందు యువర్ వెరీ గుడ్ డాన్సర్. కాదు డాన్స్ నేను యాక్టింగ్ స్టార్ట్ చేసిన తర్వాత డాన్స్ డాన్స్ లేదా? ఓకే. సో డాన్స్ నుంచి మీరు ఫస్ట్ యాక్టింగ్ అండి. యాక్టింగ్తో అన్ని నేర్చుకున్నాను అన్నమాట. జిమ్నాస్టిక్స్ అయినా డాన్స్ అయినా ఇదన్నీ యాక్టింగ్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేశాను నేర్చుకోవడానికి. ఒకటొకటే వన్ థింగ్ అట్ ఎ టైం మనలాగా ఒకటొకటే నేర్చుకొని వన్ బై వన్ యాడ్ అవుతూ ఉన్నాయి అంతే. సో యాక్చువల్లీ అంటే రష్మిక గారు ఉన్న ప్రతి ఫిలిం, వెదర్ ఇట్ ఈస్ చావా, పుష్ప, ఎనీ ఫిలిం అదొక బ్లాక్ బస్టర్. తను ఉన్న పార్ట్ ఈవెన్ కుబేరా ఇలాంటి చాలా సినిమాలు. అండ్ ఇది కూడా ఒక మంచి బ్లాక్ బస్టర్. నాకు తెలిసిపోతుంది ఆ కంటెంట్ ఇదంతా చూసినప్పుడు. మీకు వర్క్ చేస్తున్నప్పుడు ఆర్ఎల్స్ ఈ కాలేజ్ సీన్స్, ఈ సీక్వెన్సెస్ ఇవన్నీ చేస్తున్నప్పుడు వాట్ కైండ్ ఆఫ్ షేరింగ్స్ బిట్వీన్ మీరు అండ్ రష్మిక గారు సినిమా గురించి అవ్వచ్చు, అదర్ నాలెడ్జ్? మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ వుడ్ స్పీక్ అబౌట్ ఓన్లీ దిస్ ఫిల్మ్, గర్ల్ ఫ్రెండ్ సినిమా. అంటే ఆ క్యారెక్టర్ అలా డిజైన్ అయ్యింది, అంత డెప్త్ ఉన్నాయి, అన్ని సీన్లు కూడా అంత మీకు చాలా ఈజీ గో ఫన్ లాగా అలా సీన్లు ఏది లేదు. ఏ సీన్లో అలా ఉండదు. అంటే అన్ని సీన్లో మనం ఏదో ఒక పాయింట్ని అండర్లైన్ చేస్తున్నాం, ఏదో ఒక క్యారెక్టర్ని. అంటే యాజ్ సీన్ గోస్, యాజ్ ఫిల్మ్ గోస్, యూ విల్ సీ మోర్ లేయర్స్ ఆఫ్ క్యారెక్టర్, బోత్ ఆఫ్ దెమ్. మీకు ఆ డెప్త్ కనపడుతుంది. సో మనకి ఏమైంది అంటే సెట్లో మనం ఉన్నప్పుడు వీ వర్ టాకింగ్ అబౌట్ ద క్యారెక్టర్ అండ్ ద లైన్స్ వీ హ్యావ్. తెలుగులో లైన్స్ ఉన్నాయి. సో అది ఏమన్నా ఒక ఫ్యూ లైన్స్ ఏమైనా గుర్తున్నాయి మీరు చెప్పిన డైలాగ్? ఐ థింక్ చాలా గట్టిగా అంటే చాలా సీన్స్ ఉన్నాయి దీంట్లో, చాలా ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. మేము చూసింది చాలా కొంచెమే. సో మీకు పర్సనల్గా చేసేటప్పుడు ఆర్ఎల్స్ అవ్వచ్చు, ఆ కన్వర్జేషన్స్ చేసేటప్పుడు బాగా మంచిగా అనిపించిన చాలా, అంటే ప్రతి సీన్లు అనిపించింది. ఒక మాటలు ఉన్నాయి, ఇఫ్ ద స్క్రిప్ట్ ఆర్ రిటన్ వెల్, నో హాఫ్ ఆఫ్ ద యాక్టర్స్ జాబ్ ఈజ్ ఆల్రెడీ డన్. మీరు వచ్చి ఆ డైలాగ్లో చెప్పాలంతే, హాఫ్ పని అయిపోయింది. మీరు యాక్టర్గా మీరు ఏం తీసుకొస్తారు టేబుల్గా అనేది మ్యాటర్ అవుతుంది అంతే. కానీ బట్ హాఫ్ ఆఫ్ ద జాబ్ ఈజ్ ఆల్రెడీ డన్. ద రైటింగ్ ఈజ్ టూ గుడ్. So this girlfriend is like that. The writing is too good. The dialogues are too good. The lines are too real. That half of the job is already done. మీరు దాన్ని చదివినప్పుడే మీకు ఒక ఎమోషన్ వచ్చేస్తుంది లోపల నుంచి. అది ఇట్స్ ఇన్నెవిటబుల్. బట్ చాలా అలాంటి లైన్స్ చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు చెప్పడానికి కొంచెం కష్టం, ఎందుకంటే సినిమా రిలీజ్ అవ్వలేదు. కానీ రిలీజ్ అయిన తర్వాత చెప్తా. అంటే మొత్తం చేసిన తర్వాత చూసారా ఫిలిం? చూసాను. ఎలా అనిపించింది మీకు? మనం స్క్రిప్ట్లో ఏం రాసామో అది స్క్రీన్ మీద తీసుకొచ్చాం. ఐ థింక్ వీ వన్ దేర్. ఆడియన్స్ ఎలా తీసుకుంటారో చూడాలి. యాక్చువల్లీ మొన్న ఈవెంట్లో ఈవెన్ ధీరజ్ గారు అవ్వచ్చు అందరూ మెన్షన్ చేశారు, ఒక లాస్ట్ 15 minutes అయితే మీకు ఇంకా ఆ సిచ్యువేషన్ మేము చెప్పలేము, టిష్యూస్ తీసుకెళ్ళండి అనే లెవెల్లో ఉంది. మేబీ అంటే ఆడియన్స్ ఏమన్నా లైక్ కొన్ని లవ్ స్టోరీస్కి చాలా కనెక్ట్ అవుతుంటారు. ఇది మనం కదా, ఇలా మనం చేసాం కదా, మనం అలా రిలేట్ చేసుకుంటూ ఉంటారు. సో ఎక్కువ రిలేటబుల్ థింగ్స్, చాలా రిలేటబిలిటీ ఉంటుంది. అంటే నేను అదే చెప్తున్నాను, ఈ సినిమా ఎలా అంటే మీరు సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత మీతో ఉండిపోతుంది ఈ సినిమా, మీ థాట్స్లో ఉండిపోతుంది ఈ సినిమా. ఈ సినిమా గురించి మీరు ఆలోచిస్తారు. అంటే బయటకు వచ్చిన తర్వాత ఈ సినిమా డిస్కషన్స్ అవుతుంది చాలా, మేబీ పాజిటివ్, మేబీ నెగటివ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ డిస్కషన్స్ అవుతుంది. ప్రేక్షకులు బయటకు వచ్చి మాట్లాడతారు ఈ సినిమా గురించి. సో దట్ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్ దిస్ ఈస్. సో ఇప్పుడు మంచి లవ్తో వస్తున్నారు, లాస్ట్ టైం అంతకుముందు మాస్తో వచ్చారు. వాట్ కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్స్ యూ హ్యావ్? అంటే నాకు ఇలాంటి సినిమాలు చేయాలి, ఐ వాంట్ ఎక్స్ప్లోర్ దీస్ కైండ్స్ అని ఏమైనా ఉన్నాయా? నాకు జనరల్గా ఇలాంటి సినిమాలే చేయాలని లేదు. దట్ ఈస్, ఐ థింక్ దట్ ఈస్ వన్ గుడ్ థింగ్ ఐ హ్యావ్, వేర్ నేను అన్ని స్క్రిప్ట్కి చాలా ఓపెన్గా ఉన్నాను. అండ్ ద ఓన్లీ థింగ్ ఐ హ్యావ్ ఇస్ నేను కొంచెం జానర్స్ బ్రేక్ చేయాలి. అంటే నా ప్రీవియస్ సినిమాకు, నా ముందు సినిమాకు సంబంధం ఉండకూడదు.
క్యారెక్టర్స్ రకంగా అయినా కథా రకంగా అయినా ఇట్ షుడెంట్ బీ ద సేమ్. ఇట్ షుడ్ బీ లెట్స్ సే వెరీ ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఇప్పుడు మీకు గర్ల్ ఫ్రెండ్ రిలీజ్ అవుతుంది, ఇదే November 21st నాకు బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి రిలీజ్ అవుతుంది అక్కడ కన్నడ సినిమా. కన్నడలో అది తెలుగు కూడా 28th ఇక్కడ రిలీజ్ అవుతుంది. నైస్ అంటే ప్లాన్ సో యు హావ్ చేస్తాను టూ రిలీజెస్ ఇన్ నవంబర్. సో ఆ సినిమాలు చూస్తే అది అవుట్ అండ్ అవుట్ హ్యూమర్ అన్నమాట. ఈ సినిమాకు ఆ సినిమాకు అస్సలు సంబంధం ఉండదు. అంటే ఈ సినిమా ఎంత ఇంటెన్స్గా ఉందో ఆ సినిమా అంత హ్యూమరస్గా ఉంది, క్యారెక్టర్ అయినా ఇదైనా అన్నీ. సో ఐ వాంట్ టు బ్రేక్ జానర్స్ అన్నమాట. ఐ డోంట్ రిపీట్ వాట్ ఐ డిడ్ బిఫోర్. ఇట్స్ లైక్ మోర్ మెన్షన్ కూడా చేసినట్టున్నారుగా, విరాట్ కోహ్లీ అనుష్క లవ్ స్టోరీ అన్నట్టు, ఒక గ్రేట్ లవ్ స్టోరీ అన్నట్టు మెన్షన్ చేశారు. అది రాహుల్ గారి ఇన్పుట్ ఆర్ఎల్స్ స్క్రిప్ట్లోనే ఆయన రాస్తారు? రాహుల్ సార్ ఇన్పుట్. సో యు ఆర్ ఫ్రమ్ కుందాపుర. యా, ఐ థింక్ పీపుల్ ఫ్రమ్ కుందాపుర మేకింగ్ హిస్టరీ ఇన్ తెలుగు సినిమాస్ ఆర్ఎల్స్ వరల్డ్ సినిమా అనుకోవచ్చా? తెలియలేదు, నాకు తెలియట్లేదు. ఉన్నారా చాలా మంది యాక్టర్స్ ఉన్నారు కుందాపుర యాక్టర్స్ ఉన్నారు, చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. ఐ థింక్ there is Upendra sir, there is Rishabh Shetty sir, there are even NTR garu sir. Yeah. So there are actors. So people from Kundapura. I think we really work hard. Maybe the passion we have towards film, the kind of love we share for film is, I think, what taking us to the places. But yeah, I think and చాలా మంది వేరే కూడా ఉన్నారు. అంటే ఒక ఇండస్ట్రీ అని వస్తే it is done or made by the contribution of a lot of people. You can't just say 1, 2, 3 people name. Maybe it's just a phase. ఒక్కొక్క ఇయర్లో ఆ ఇయర్లో ఒక్కొక్కరు వస్తారు, మంచి సినిమాలు చేస్తారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే వెన్ యూ సీ యాజ్ అ హోల్, ద లాట్ ఆఫ్ పీపుల్ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ టువర్డ్స్ ద సినిమా ఇండస్ట్రీ అండ్ దట్స్ హౌ ద సినిమా ఇండస్ట్రీ హెస్ బీన్ ఈజ్ మేడ్. అంటే మీకు ఈ గర్ల్ ఫ్రెండ్కి సంబంధించి రష్మిక గారితో చేస్తున్నప్పుడు వన్ పర్టికులర్ మూమెంట్, వాట్ ఏ సీన్ రా ఇది అని ఏమైనా అనిపించిందా అపార్ట్ ఫ్రమ్ యూ? And her performance, you're saying? Performance. I used to feel that in every scene. Like I used to feel that, wow, she's performing so good. Ante I cannot see Rashmika here. I can only see Bhuma. Bhuma కనపడుతుంది నాకు రష్మిక 1% కూడా కనపడట్లేదు. And she involved more. And she has this beautiful eyes. So the way she acts with her eyes, the way she throws emotions or the way she shows emotions through her eyes is very powerful. అంటే అదొక ఏమంటారు, ఒక మిర్రర్ లాగా ఉంటుంది. మీ లోపల ఏముందో అది బయట అలానే కనపడుతుంటాయి ఆయన కళ్ళలో, అమ్మాయి కళ్ళలో. సో ఐ థింక్ షీ హస్ డన్ ఇట్. సో ఇంత సీరియస్ ఫిల్మ్లో మీ ఇద్దరికి అంటే ఫన్నీ మూమెంట్స్ ఏమి ఉండకపోవచ్చు, మీకు ఉన్నాయా? ఫన్నీ మూమెంట్స్ అంత పెద్దగా ఫన్నీ మూమెంట్స్ ఏం లేవండి. అక్కడ ఇక్కడ కొంచెం ఏదో ఒక చిన్న చిన్న విషయానికి నవ్వామేమో. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ మోర్ ఇన్ టు క్యారెక్టర్, బీయింగ్ ఇన్ ది క్యారెక్టర్. రాహుల్ గారి క్యారెక్టర్ అంటే సర్ప్రైజా ఆర్ ఎల్స్ హీ విల్ లీడ్ ఎనీథింగ్ ఇన్ ద ఫిల్మ్? No, he's also there in the film. Like he's also playing one of the characters. He's also one of the major roles he's playing. It's too good. Yeah. మీరు రావు రమేష్ గారితో ఒక డైలాగ్ ఆయన తనకి చెప్తారు ఇలాంటి కూతురా నువ్వు అని, మీరు ఆయనకి చెప్పే ఒక ఇంటెన్స్ డైలాగ్ ఒకటి ఉంటుంది, ఇంత ఫస్ట్ ఫాదర్ రా నువ్వు. ఒక్కసారి ఆ డైలాగ్ నాకు రిపీట్ చేస్తా, అదే టోన్లో చేయగలరా మీరు? అంటే నాకు అది చూడగానే ఆయన చేసిన డైలాగ్కి మీరు ఆయనకి రిప్లై ఇచ్చిన డైలాగ్ ఎంత బాగుందంటే, అంటే ఐ కెన్ సే ఇట్, బట్ ఇది ఎక్కడ యూస్ చేస్తారు తర్వాత దేనికి యూజ్ అయిపోతుంది డైలాగ్ అనేది నాకు కొంచెం మాటిస్తున్నారు. లైక్ ఐ వాంట్ షో, అంటే మీ పర్ఫార్మెన్స్ అంత మంచిగా ఉందని నాకు అనిపించి అడిగాను అంతే. వేర్ ఐ సే లైక్ ఎంత ఫస్ట్ ఫాదర్ రా నువ్వు, ఇట్స్ గోస్ లైక్ దట్. చేస్తున్నప్పుడు యూ హ్యావ్ దట్. అంటే ఏమైపోతుంది ఒక్కొక్కసారికి, మోస్ట్ ఆఫ్ ద టైమ్ యాక్టింగ్ ఈజ్ సంథింగ్ గివింగ్ అండ్ టేకింగ్. మనం రావు రమేష్ సార్తో చేస్తున్నప్పుడు ద కైండ్ ఆఫ్ ఎనర్జీ హీ గివ్స్ బ్యాక్, ద కైండ్ ఆఫ్ ఎనర్జీ హీ థ్రోస్ అట్ యూ, మీరు వద్దనుకుంటా కూడా తీసుకొని అది వచ్చేస్తుంది. సో ఇట్ ఈస్ బిట్వీన్ లైక్ he's throwing his emotions, I'm throwing mine. It's like it's happening, giving and taking, giving and ఒక మంచి యాక్టర్ మీ ముందు ఉన్నప్పుడు ఆ కిక్కే వేరే, చేస్తున్నప్పుడు వేరే రకంగా అది హై ఇస్తుంది. సో ఎస్, రావు రమేష్ సార్తో చేస్తున్నప్పుడు, రష్మిక గారితో చేస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ దట్ లైక్ like these guys are killing it, they are giving that energy. సో ఇది ఇప్పుడు ఎలాగైతే మీకు దియాతో మంచి పేరు వచ్చిందో, దసరాతో ఒక పేరు వచ్చిందో, సో నెక్స్ట్ ది గర్ల్ ఫ్రెండ్ అంటే దీక్షిత్ అనగానే ఇది ఉంటుందా మాకు, అంటే టు తెలుగు ఆడియన్స్ టు ఫింగర్స్ క్రాస్డ్ అంతేనా?
నా పని యూ బిలీవ్ దిస్ స్క్రిప్ట్ Yeah, I believed in script. I believe in the scripts I do, and this film really అంటే ఇంకొక 10 వర్షాలు అయిన తర్వాత నేను వెనక్కి తిరిగి చూసి I'll be very glad that I was a part of Girlfriend, irrespective of results. I'm always grateful that Girlfriend happened to me. Okay, so yes, ఏమవుతుందో నాకు తెలియదు. ఐఎమ్ వర్కింగ్ అంటే నేనేం ఇవ్వాలో, నేను ఎలా పని చేయాలో అది చేసేసాను. నా 100% నేను ఇచ్చాను, డెఫినెట్గా ఇచ్చాను. దాని రిజల్ట్ ఏంటి నాకు తెలియదు. అల్లు అరవింద్ గారు ఏమైనా చెప్పారా మీకు? అంటే సినిమా మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అంటే మాట్లాడుతున్నారు టోల్డ్ ఇన్ ఆల్ ద అదర్ ఇంటర్వ్యూస్ ఆల్సో, అంటే నాకు ఫస్ట్ స్కెడ్యూల్ అయిన తర్వాతనే ద ఓన్లీ ప్రొడ్యూసర్ హూ గేమ్ మీ అడ్వాన్స్ ఫర్ ద నెక్స్ట్ ఫిల్మ్ అనమాట. నెక్స్ట్ ఫిల్మ్కి అంటే ఏ సినిమా ఏది ఏం తెలీదు, కానీ హీ సెడ్ దట్ విల్ వర్క్ టుగెదర్ అన్నమాట. సో హెస్ గివెన్ అన్ అడ్వాన్స్. ఐ థింక్ ఈస్ ద ఓన్లీ ప్రొడ్యూసర్ హూ డిడ్ దట్ టు మీ. ప్రొడ్యూసర్స్ ఎవ్రీవన్ బిలీవింగ్ ఇన్ దీక్షిత్ మోర్. ఐ థింక్ మీ పర్ఫార్మెన్సెస్, మీ యాక్టింగ్ ఇదంతా ఐఎమ్ వెరీ గ్లాడ్. యు ఆర్ ప్రూవింగ్ డే బై డే అనుకోవచ్చు. ఐఎమ్ గ్లాడ్, ఐఎమ్ హంబల్డ్ అండ్ వెరీ హ్యాపీ. అండ్ అను ఇమాన్యుయల్ గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఐ థింక్ షీస్ ఆల్సో డూయింగ్ వన్ ఆఫ్ ద మేజర్ రోల్స్. అంటే మీరు ఇప్పుడు ఏమైపోతుంది, ట్రైలర్ వచ్చింది, ట్రైలర్లో ఒక క్యూరియాసిటీ ఉంది, ఒక కన్ఫ్యూజన్ ఉంది. నేను ఇప్పుడు ఏ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ట్రైలర్ ఏం చేసిందో పని అది కొలాప్స్ అయిపోతుంది. నేను చాలా కమెంట్స్ చదివినప్పుడు వాట్ ఏ ట్రైలర్ కట్రా, అసలు ఎక్కడ ఏది రివీల్ అవ్వట్లేదు. ఎగ్జాక్ట్లీ ఏదో జరుగుతుంది, ఏదో ఇంటెన్స్గా జరుగుతుంది స్క్రీన్ మీద. తెలుసు మీకు క్యారెక్టర్ అని ఇంటెన్స్గా ఉంది, ఏదో ఒక వేరే రకంగా ఉంది అని, బట్ ఏం అవ్వకపోతున్నాయని మనకు తెలియదు. దట్ ఈస్ అ బ్యూటీ దట్ ద వే దే హ్యావ్ కట్ ద ట్రైలర్, అండ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ వెంట్ బిహైండ్ దట్. ఐ డోంట్ నో హౌ మెనీ కట్స్ దే హ్యావ్ డిడ్, like 50 cuts, 60 cuts, I don't know. There are like that many cuts has happened before this trailer came out. సో అందరూ అంతా ఇన్వెస్ట్గా ఉన్నారు అంటే ప్రాజెక్ట్ మీద, అండ్ దే ఆల్ స్ట్రాంగ్లీ బిలీవింగ్ ఇన్ ఇట్. అప్పుడే అంత వర్క్ అయినా అంత ఎఫర్ట్స్ ఉన్నప్పుడే యూ కెన్ సీ ద రిజల్ట్స్ ఇన్ ద కంటెంట్స్ వీఆర్ లివింగ్. చాలా పర్టికులర్ ఉన్నారు. టైటిల్ దగ్గర నుంచి ఆ గ్రీనరీ అవ్వచ్చు, కాస్ట్యూమ్స్ అవ్వచ్చు, కలర్ అవ్వచ్చు, ఈవెన్ కాలేజ్లో చేసిన చాలా బ్యూటిఫుల్ థింగ్స్ అన్నీ మేడ్ అయ్యి ఉన్నట్టున్నాయి. అండ్ November 7th మీకు ఒక మంచి రిజల్ట్ రావాలి. అండ్ టు ద తెలుగు ఆడియన్స్, వాట్ యూ గోనా సే, ఎనీథింగ్ ఆర్ ఫ్యూ థింగ్స్ అబౌట్ దిస్ గర్ల్ఫ్రెండ్? అంటే దిస్ ఫిల్మ్ ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఇలాంటి సినిమాలు బయటకు రావాలి. కొన్ని సినిమాలు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కొన్ని సినిమాలు మన దగ్గరనే ఉండిపోతుంది, చాలా రోజు చాలా ఇయర్స్ దగ్గరనే ఉండిపోతుంది. అలాంటి సినిమా గర్ల్ఫ్రెండ్. అండ్ ఐ థింక్ మీరందరూ ఒకసారి థియేటర్కి వచ్చి గర్ల్ఫ్రెండ్ చూసిన తర్వాత, అండ్ ఆల్సో డోంట్ థింక్ దట్ గర్ల్ఫ్రెండ్ ఈజ్ మేడ్ ఓన్లీ ఫర్ కపుల్స్. లేదు, రావు రమేష్ గారు ఉన్నారు, ఒక ఫాదర్ అండ్ డాటర్ ఈక్వేషన్ కూడా ఉంది అక్కడ. సో చాలా సబ్జెక్ట్ని టచ్ చేసింది గర్ల్ఫ్రెండ్, అండ్ చాలా సబ్జెక్ట్ గురించి మాట్లాడుతుంది. అంటే మనం ఎప్పుడు బయటకి మాట్లాడడానికి అవ్వకుండా ఉన్న సబ్జెక్ట్స్ని కూడా మనం మాట్లాడాం సినిమాలో. సో when you come sit in the theater, I'm very very sure you will not be disappointed. మీకు సాంగ్స్ ఎలా అనిపించాయి? ఈ ఫిల్మ్ సాంగ్స్ అసలు ఎక్కడికి వెళ్ళినా అసలు వినిపిస్తూనే ఉన్నాయి. హేషం సార్ అయినా ప్రశాంత్ సార్ అయినా దే డిడ్ an amazing job, and మన DOP వసంత్ సార్, he also great job. Like ఆ మూడ్ సెట్ చేయడం, ఎడిటర్ చోటా గారు కూడా రియలీ అంటే అన్ని డిపార్ట్మెంట్లు వర్క్ అయితేనే ఇలాంటి సినిమా రావచ్చు బయటికి. బ్యూటిఫుల్ సినిమా. అంటే మీకు అన్నీ ఏంట్రా, అన్నీ బాగున్నాయి, సినిమా బాగున్నాయి, ట్రైలర్ కట్ బాగున్నాయి, సాంగ్లు బాగున్నాయి అని ఎప్పుడు అనిపిస్తుంది అంటే అన్ని డిపార్ట్మెంట్ వర్క్ అవుతేనే అనిపిస్తుంది. అంటే రైట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ అయితే కెమెరా వర్క్ అయినా, మ్యూజిక్ అయినా, కలరింగ్ అయినా, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ అయినా, అన్నీ అందరూ ఆ ప్రాజెక్ట్ని అంత దగ్గరగా తీసుకొని అంత ఎఫర్ట్స్ పెడితేనే ఇలాంటి రిజల్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ దీక్షిత్ గారు. అండ్ November 7th మీకు ఒక మంచి రిజల్ట్ రావాలి. అండ్ పీపుల్ మిమ్మల్ని ఎలా అయితే ఇప్పటివరకు మీకు మంచి చెప్తూ ఉన్నారు, అండ్ ఈ ది గర్ల్ఫ్రెండ్కి కూడా మీకు అలాంటి రెస్పాన్స్ రావాలి. మంచిగా మీరు నెక్స్ట్ ఫర్దర్ ఇప్పుడు ఎలా అయితే అల్లు అరవింద్ గారు కమిట్ అయ్యి సినిమా నెక్స్ట్ అన్నారు, అలా అందరు ప్రొడ్యూసర్స్ కూడా నెక్స్ట్ ఫిల్మ్స్ వాళ్ళతో అనౌన్స్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ వెరీ హ్యాపీ టు ఇంటరాక్ట్ విత్ యూ. దిస్ ఈస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు.